మనతో మాట్లాడేందుకు మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్యే గంగుల కమలాకర్ గారు ఉన్నారు ఫోన్ లైన్లో. గుడ్ మార్నింగ్ కమలాకర్ గారు. గుడ్ మార్నింగ్ రాజేష్ గారు. వెరీ గుడ్ మార్నింగ్. కమలాకర్ గారు, నిన్న చూసాం మీరు సుదీర్ఘంగా మాట్లాడారు బీసీలకు సంబంధించి. తర్వాత పార్టీ మొదటి నుంచి బీసీల పక్షాన ఎట్లా అండగా ఉంటుందో కూడా ప్రజలందరూ చూస్తున్నారు. సో ఇదే ఒరవడిని, ఇదే పద్ధతిని బీసీలకు ఆ ఫలితాలు అందే విధంగా అందే వరకు ఎట్లా కలిసి వెళ్ళబోతుంది బీఆర్ఎస్? హలో, ఎస్ కమలాకర్ గారు, వినపడుతుందా? వినబడుతుంది. యాక్చువల్లీ అందరు తెలుసుకోవాల్సింది, తెలంగాణ సమాజం తెలుసుకోవాల్సింది ఏంటంటే, నిన్న పాస్ అయిన బిల్లు మొదలు పెట్టింది, ఈ బిల్లు మొదలు ముహూర్తం పెట్టింది, స్టార్ట్ చేసింది కేసీఆర్ గారు 2021లో. 2021లో స్టార్ట్ చేసిన ఈ బీసీ కమిషనే నిన్న ఆమోదమయ్యేదాకా వీళ్ళు ఫాలో చేశారు. 2021లో కేసీఆర్ గారు జీవో నెంబర్ 9 తీసుకొచ్చి ఒక బీసీ కమిషన్ ఏర్పాటు చేసిన వకలాపురం కృష్ణమోహన్ ఆధ్వర్యంలో. ఆ వకలాపురం కృష్ణమోహన్ ఆధ్వర్యంలో చేసింది 3 సంవత్సరాలు దాన్ని స్టడీ చేసి దాన్ని ఈ ప్రభుత్వంలో సబ్మిట్ చేస్తే ఈ ప్రభుత్వం అసెంబ్లీ తీసుకొచ్చి పాస్ చేసింది. కానీ దీని మొత్తానికి మూలము కేసీఆర్ గారి ఆలోచనతో వచ్చింది. నిజంగానే ఆ రోజు కేసీఆర్ గారు ఆ బీసీ కమిషన్ ఏర్పాటు చేసి కొలగలన చేసి రిజర్వేషన్ ప్రక్రియ మొదలుపెట్టకపోతే వీళ్ళకి తెలియలేదు, అన్ని పండబెట్టాడు ఇవి ఉండబెడుతుండే. కానీ ఆల్రెడీ కేసీఆర్ గారు ఇచ్చిన ఆ జీవో ప్రకారం సబ్మిట్ చేసిన బీసీ కమిషన్ రిపోర్ట్ సబ్మిట్ చేసింది కాబట్టి కంపల్సరీ దాన్ని ఫాలో చేయాలి, లేకుంటే అది పక్కకు పెట్టే అవకాశం లేదు. డెఫినెట్ గా నేను ఇప్పటికి గర్వంగా చెప్తా, దీనికి మూలము ఆరాధ్యము కేసీఆర్ గారు 2021 జీవో నెంబర్ 9 నవంబర్ 16 ఇది డేట్. అది నేను మెన్షన్ చేసిన అసెంబ్లీలో. సో ఇప్పుడు నేనేమంటున్నా, సరే కేసీఆర్ గారు మొదలుపెట్టిన మేము ప్రభుత్వం లేవు, మీరు చేశారు ప్రభుత్వం మొదలుపెట్టి మేమే కాబట్టి సంపూర్ణంగా మద్దతు ఇస్తాం. నేను మళ్ళీ తెలంగాణ సమాజానికి మీ ద్వారా చెప్పేది ఒకటే, ఇది ఏదో ఆంధ్రప్రదేశ్ లో, బెంగళూరులో, కర్ణాటకలో వచ్చేసి మమా అని దులిపించుకుని మేము క్లోజ్ చేసినాము అంటే మాత్రం కుదరదు. ఈ రోజు అసెంబ్లీలో తీర్మానం చేసిన జయలలిత ఎలా పట్టు సాధించి తెచ్చుకుందో అలాగే తెచ్చే బాధ్యత రేవంత్ రెడ్డి మీది. ఆ రోజు జయలలిత 1994లో అందరి దండం పెట్టిందో, కాలు మొక్కిందో, లేకుంటే అక్కడ పోయి సూసైడ్ చేసుకుంటారో ఏమందో సంబంధం లేదు. అందరి మొత్తం ప్రతిపక్షాలు తీసుకుపోయింది. ఈ రోజు విధంగా అటు మోదీ ఇటు రేవంత్ రెడ్డి ఈ ఇద్దరు కూర్చొని, అటు రాహుల్ గాంధీ కూర్చొని పార్లమెంట్ స్తంభిస్తావా ఏం చేస్తావో, డెఫినెట్ గా ఇది రాజ్యాంగంలో 9వ షెడ్యూల్లో చేర్చాలంటే డెఫినెట్ గా ఈ పార్లమెంట్ ఆమోదం కావాలి. రైట్ కమలాకర్ గారు, అంటే ప్రభుత్వం దగ్గర చిత్తశుద్ధి కనిపించిందా? ఎందుకంటే బీసీపీ మీరు చెప్పినట్టుగా ఒక బిల్లులు పెట్టి చేతులు దులుపుకోవద్దని సూచించారు, దాంతోపాటుగా ఢిల్లీ దాకా వస్తామని చెప్పారు. ఇప్పుడు కూడా మీరు అదే మాట చెప్తున్నారు. సో ప్రభుత్వ కోణంలో ప్రభుత్వం దగ్గర ఆ చిత్తశుద్ధి ఉన్నట్టుగా కనిపిస్తుందా? కేవలం ఒక మళ్ళీ చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తుందా? మీరు అన్నట్టుగా ఎటువంటి ప్రెజర్ తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది మొత్తం ఇది ఆ రిజల్ట్ అనేది బీసీలకు వచ్చేదాకా? నాకు తెలిసింది ఏంటంటే, వీళ్ళు రేపు పొద్దున ఇది లీగల్ స్టాండ్ కాకుండానే ఉన్నాయి కొన్ని. నేను అదే చెప్పిన, లీగల్ స్టాండ్ కావాలంటే మీరు ఎక్స్పెక్ట్ తప్పు చేసి మొదలే కేసీఆర్ గారు ఇచ్చిన బీసీ కమిషన్ మాయమైంది లేదు. ఇప్పుడు ప్లానింగ్ బోర్డు వచ్చింది. ఎందుకు వచ్చింది ప్లానింగ్ బోర్డు? ఇదే హైకోర్టు ఆఫీస్ బీహార్ కొట్టేసింది G8 చేస్తే. నేనేమన్నా శాస్త్రీయంగా లేకపోతే ఇక్కడనే కోర్టులు కొట్టేస్తుంది కదా. కోర్టులు కొట్టేసిందని మీరు చేతులు దులుపుకున్నందుకు తెలంగాణ వెనుకబడిన వర్గాలు అండ్ బీఆర్ఎస్ పార్టీ ఎట్టి కోసం వదలం. ఎందుకంటే అశాస్త్రీయంగా చేసింది నువ్వే. నీ బాధ్యత ఒకటే, గుడ్డోనికి 2 కళ్ళు కావాలి. మా బీసీ తెలంగాణ బీసీ సమాజానికి కేసీఆర్ ప్రవేశపెట్టిన బీసీ కమిషన్ కంటిన్యూగా బీసీ రిజర్వేషన్ 42% నువ్వు ఇస్తాను కాబట్టి డిక్లరేషన్ ప్రకారము. దాన్ని ఎట్లా సాధిస్తావు నీ బాధ్యత. సాధించకపోతే కూడా నీదే బాధ్యత, కాంగ్రెస్ పార్టీ బాధ్యత, రేవంత్ రెడ్డి బాధ్యత. ఇట్లా రైట్ రైట్ థ్యాంక్ యూ సో మచ్ గంగుల కమలాకర్ గారు. సో ఇది కేవలం బిల్లులు పెట్టాం చేతులు దులుపుకోవడం కాదు, ఖచ్చితంగా దీని ఫైనల్ ఫలితం వచ్చేదాకా ఆ బిల్లుల యొక్క రిజల్ట్ ఆ చట్టంగా మారి ఆ చట్టం యొక్క ఫలితాన్ని ఆ బీసీ వర్గాలకు అందేదాకా ఖచ్చితంగా ముందుకు వెళ్లాల్సిందే. బీఆర్ఎస్ పార్టీ చివరి అడుగు దాకా అండగా ఉంటామంటూ భరోసా ఇస్తుంది బీఆర్ఎస్ పార్టీగా.